టీమిండియా ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ తో పాక్ కుతకుతలాడిపోతోంది. భారత్ పై రివెంజ్ తీసుకోవాలన్న ప్రయత్నాలు ఏవీ కలిసి రావడం లేదు. ఏదో ఒకటి చేసి పరువు కాపాడుకోవాలని కసితో ఉంది. ఇంతకీ పాక్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఆసియా కప్ ను బాయ్కాట్ చేసే దమ్ముందా? పాక్ పరేషాన్ అంతా ఇంతా కాదు. ఓవైపు ఫ్యాన్స్ ఒత్తిడి, అంతర్జాతీయంగా పరువు పోయిందన్న ఆక్రోశం మరోవైపు. దాంతో ఆసియా కప్ నుంచి వైదొలగాలని భావించింది. టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, మ్యాచ్ రిఫరీ తీరుపై ఐసీసీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆసియా కప్ ను బాయ్కాట్ చేసి నిరసన తెలపాలని భావించింది. తమ మాటను ఎవరూ లెక్క చేయడం లేదని బహిష్కరించి డ్రామా చేయాలని అనుకుంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ యూఏఈతో ఆడాల్సి ఉంది. అయితే మ్యాచ్కు ఒకరోజు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. మంగళవారం రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయగా పాక్ ఆటగాళ్లు హాజరు కాలేదు. దీంతో పాక్ టోర్నీ నుంచి వెళ్లిపోవడం ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ ఆ దేశ ప్రధానితో మాట్లాడారట. షబాజ్ షరీఫ్ ఆటను కొనసాగించాలని సూచించారట. దాంతో ఇవాళ యూఏఈతో మ్యాచ్ ఆడాలనే ఆలోచనకు వచ్చిందని సమాచారం. ఈ టోర్నీలో ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడిన దాయాది దేశం తొలి మ్యాచ్లో ఒమన్ పై గెలిచింది. రెండో మ్యాచ్లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. ఒకవేళ యూఏఈతో పాకిస్తాన్ ఆడకుంటే టోర్నీ నుంచి వైదొలిగినట్లే. అప్పుడు గ్రూప్ ఏ నుంచి ఇండియా, యూఏఈ సూపర్ 4కు అర్హత సాధిస్తాయి. అదే జరిగితే పాక్కు ఆర్థికంగా నష్టమే. దాదాపు 7% ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది.